మన జీవితంలో మనకంటూ ఆలోచనకర్తని దేవుడిస్తాడు. దేవాతి దేవుడి ఆలోచనకర్త. అయితే ఈ లోకంలో కూడా మనకి ఆలోచన ఇవ్వటానికి ఒక కాపరి, ఒక నాయకుడు, ఒక అభిషక్తుడు, ఒక ప్రవక్త కుటుంబం నీతో ఉన్నప్పుడు దేవుడు వాక్యంలో నుండి నీ జీవితంలో ఎక్కడ రాంగ్లో ఉన్నావో ఎక్కడ రైట్లోకి వెళ్ళాలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అబ్బా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు కాబట్టి ఈ రూట్ నేను వదిలిపెట్టాలా, ఆమేన్, ఈ రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు నేను. చాలా మంది ఈ రోజుల్లో దేవుని పిల్లలు దేవుని ఆలోచన, దైవజనుని ఆలోచనని వారు గ్రహింపక రిసీవ్ చేసుకోకుండా ఉన్నవారి జీవితంలో శత్రువు దాడి చేస్తాడు. కానీ ఎవరైతే దైవజనులో నుండి వచ్చే వర్తమానాన్ని, దేవుని సేవకుల్లో వచ్చే జాగ్రత్తలని, దైవ సేవకుని ద్వారా వచ్చే మాటని, దేవుని వాక్కుని, దైవ ప్రత్యక్షతని రిసీవ్ చేసుకుంటారో వారు తప్పకుండా తప్పించబడతారు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా దైవజన సంరక్షణలో నీ స్టెప్ ఉంటే నీ లైఫ్ మొత్తం దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు అంతే. చాలా విషయాల్లో దేవుడు సేవకుల ద్వారా నిన్ను కొన్ని హెచ్చరికలు చేస్తాడు. ఇటు వెళ్ళొద్దు. చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ రాజుతో ఎలీషా దైవజనుడు అన్నాడు, అక్కడికి పోవద్దు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారంటే సిరియా దండు నీ మీద యుద్ధం చేయడానికి వెయిట్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు చదువు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, స్కిల్ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మీకు దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా చెప్పే ఆలోచన నువ్వు పాటిస్తే ఖచ్చితంగా సిరియా అనే అపవాది చేతి నుండి నువ్వు తప్పించబడతావు.